హాయ్ ఫ్రెండ్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అయితే మనకైతే వచ్చేసింది. సో ఆగస్ట్ 29 నుంచి పీకేఎల్ సీజన్ 12 అయితే స్టార్ట్ అయితే అవబోతుంది కాబట్టి, అండ్ అలానే సీజన్ 12కి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్ వచ్చేసి ఇంకేం రావట్లేదు కాబట్టి, అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనకైతే ఈసారి పీకేఎల్ సీజన్ 12లో ఓపెనింగ్ మ్యాచ్గా తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవార్స్ టీం కనుక పడితే మాత్రం ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదే మ్యాచ్ పెడతారనైతే చాలామంది అయితే అంటున్నారు. గూగుల్లో కూడా ఇదే మ్యాచ్ అయితే చూపిస్తుందనైతే చాలామంది అయితే అంటున్నారు కాబట్టి, ఈ వీడియోలో మనమైతే ఈ డీటెయిల్స్ పైన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాము. కాబట్టి మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో కనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కింద కామెంట్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 12లో ఫస్ట్ మ్యాచ్గా తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవార్స్ కనుక పడితే మాత్రం ఈ టీం విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎవరికి ఉన్నాయనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక డైరెక్ట్ వీడియో టాపిక్ క్వశ్చన్కి వస్తే మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 12 వచ్చేసి ఆగస్ట్ 29 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే ఇంకో 33 డేస్లో పీకేఎల్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది కాబట్టి, అండ్ దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి ఇంకేం అప్డేట్ అయితే లేదు. దీని ప్రకారం మనకైతే చాలామంది అయితే అడుగుతున్నారు. పీకేఎల్ సీజన్ షెడ్యూల్ వచ్చేసి గూగుల్లో చూస్తే మాత్రం ఇలా అయితే కనిపిస్తుంది. తమిళ తలవార్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ టీం యొక్క మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా వేరే టీమ్స్ యొక్క మ్యాచెస్ షెడ్యూల్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి, ఇది వచ్చేసి చాలామంది అయితే నమ్ముతారు. కానీ మనకైతే ఇంకా అఫీషియల్గా షెడ్యూల్ అయితే రావాల్సి అయితే ఉంది కాబట్టి, పీకేఎల్ వచ్చేసి ఇంకా షెడ్యూల్ని తప్పకుండా ఇంకో 1 or 2 వీక్స్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి, అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద చాయిసెస్ వచ్చేసి ఈ షెడ్యూలే మనకైతే అక్కడ కూడా ఉండొచ్చు కాబట్టి, మనమైతే ఏం చెప్పలేం. మనకైతే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవార్స్ ఫస్ట్ మ్యాచ్ పెట్టే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి విజయ్ మాలిక్ వర్సెస్ పవన్స్ రావుత్ అనేది మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండడం అనేది చాలా పెద్ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పీకేఎల్ సీజన్ 12లో ఇదే మ్యాచ్ కనుక మనకు ఫస్ట్ డే కనుక ఉంటే మాత్రం ఎవరు గెలుస్తారు అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ కనుక పడితే మాత్రం ముందుగా మనకైతే తెలుగు టైటన్స్ టీమే విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. తెలుగు టైటన్స్ అయితే మనకైతే చాలా యంగ్ అయితే ఉంది. పవన్స్ రావుత్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ తెలుగు టీంలో అయితే ఆడున్నాడు కాబట్టి, మనకైతే ఈజీగా పవన్స్ రావుత్ని ఆపే అవకాశం అయితే ఉంది. అండ్ అలానే అర్జున్ దేశ్వాల్, నరేందర్ ఖండాలని కంట్రోల్ కనుక చేస్తే మాత్రం ఈజీగా తెలుగు టైటన్స్ టీమ్దే పై చేయని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే తమిళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే మాత్రం తెలుగు టీం కంటే కొంచెం వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు టీం వచ్చేసి మనకైతే చాలా బ్యాలెన్స్డ్ టీమ్కి అయితే ఆప్షన్లు అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది కాబట్టి, తప్పకుండా తెలుగు టీమే పై చేయ అవకాశం అయితే ఉంది. కానీ మనకైతే ఆన్ పేపర్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది కాబట్టి, చూద్దాం. ఈ 2 టీమ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ కనుక పడితే మాత్రం నాకు తెలిసి నేనైతే తెలుగు టైటన్స్ టీం అయితే అంటున్నాను. అండ్ అలానే మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ 2 టీమ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ కనుక పడితే మాత్రం తెలుగు టైటన్స్ గెలుస్తుందా ఆర్ మనకు తమిళ తలవార్స్ గెలిచే ఛాన్సెస్ ఉందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ ఈ వీడియోకి అయితే ఇంత అని చెప్పొచ్చు కాబట్టి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.